వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాకంచర్ల భూ తగాదాలో ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తనపై కేసు నమోదవడం వెనుక బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల కుట్ర ఉందని మాజీ సర్పంచ్ పెంటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి విషయంలో తలెత్తిన గొడవలో తనకు పూర్తి రెవెన్యూ రైట్స్ ఉన్నట్లు పెంటయ్య తెలిపారు. పెద్దల కుట్రను తిప్పికొడుతున్న తనకు ప్రాణహాని ఉందని మాజీ సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా ముందుకెళ్తున్నాం కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. దీని మీద బురద దల్లాలనే ఆలోచనతోనే ఈ గొడవ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నకు గొడవకు దిగిన స్థలంలో ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఒక గుంటా భూమి లేదని నేను నిరూపించిన ఈరోజు మీ మీడియా సాక్షిగా. అదేవిధంగా నేను రౌడీజం అని అన్నారు. దైవ సాక్షిగా నేను ఎవరి మీద రౌడీజం చేయలేదు. నాకు తోచినంత పిల్లలకు సాయం కానీ అనాథలకు సాయం కానీ వాళ్ళకే చేసినాం తప్ప రౌడీజం ఎవరి మీద చేయలేము. ఉత్తగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం తప్పు. అదేవిధంగా ఈరోజు ఒకటి చెప్తున్నా, ఏదైతే పట్టదారు శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మరియు తాజ్ హోటల్ యజమాని వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది. యాక్చువల్గా వాళ్ళే ఎంబడుండి వాళ్ళకి పైసలు పెట్టి ఈ విలేజ్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు.